అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వ్యక్తిత్వ వికాసం కొరకు ఇస్లామీయ ఆరాధనలు. ఇక మూడవ ఆరాధన రోజా. రోజా అంటే ఉపవాసం దైవ నిష్ఠాగరిష్టతకు దర్పణం. ఉపవాసం ఇస్లాంలో విధి. ఉపవాసం ఇస్లాంలో విధి చేయబడటానికి ప్రధాన కారణం కేవలం కొన్ని రోజుల పాటు మనిషి తన కోరికలను, దాస్యం నుండి, చెడుల నుండి, నైతిక రుగ్మతల నుండి విముక్తి పొందటం కాదు. తద్భిన్నంగా ఉపవాసం ఒక సంపూర్ణమైన, శాశ్వతమైన శిక్షణగా విధి చేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయంగా ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి ఉపవాస స్థితిలో అబద్ధం పలికాడో, ఆ అబద్ధంపై ఆచరించటం మానలేదు, అతడి ఆకలి దప్పికల అవసరం అనగా అతని ఉపవాసం అల్లాకు ఎంత మాత్రం లేదు అని స్పష్టం చేయటం జరిగింది. మరొక చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఉపవాసం అంటే కేవలం అన్న పానీయాలు వదిలివేయటం కాదు. అది భిన్నంగా చెడు మాటల నుండి, అసభ్య అశ్లీల కార్యాల నుండి దూరంగా ఉండే దాని పేరే ఉపవాసం. ఒకవేళ ఎవరైనా ఈ ఉపవాస స్థితిలో మిమ్మల్ని దూషిస్తే లేదా మీతో గొడవ పడితే అతడితో అయ్యా నేను ఉపవాసిగా ఉన్నాను అని పలికి పక్కకు తొలగండి, అంటే నేను నీతో గొడవ పడను అని చెప్పండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా దివ్య ఖురాన్లో ఉపవాసాల గురించి, ఉపవాసాల పరమార్థాన్ని గురించి ఇలా బహిరంగపరచడం జరిగింది. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఇంకా నాలుగవ ఆరాధన హజ్. ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గించే సాధనం హజ్. పవిత్ర స్థలాలను సందర్శించాలని, వాటి సందర్శనార్థం యాత్రలు చేయాలని స్తోమత ఉన్న ప్రతి మనిషి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. మనిషిలోని ఈ సహజ కోరికను ఇస్లాం తన విధులలో ఒకటిగా చేర్చివేసింది. అయితే ఈ యాత్రలు కేవలం యాత్రలుగా ఉండకూడదు. ఈ యాత్రలు ఆరాధనగా, నైతిక విలువలకు ఆలంబనగా, వ్యక్తిత్వ వికాసానికి సోపానాలుగా, తాత్విక భావాజాల పరిచింతనను విశాలపరిచేదిగా ఉండాలి. ఈ కారణంగానే సర్వసృష్టికర్త అల్లాహ్ హజ్ యాత్ర ఆదేశాలను అందిస్తూ ఇలా స్పష్టపరిచాడు: హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహ్కు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామాగ్రి కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. ఇస్లామీయ జీవన వ్యవస్థలో విలువలకు, ఆదేశాల సంచయనానికి, ఆరాధనలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగానే ఈ విధి అయిన ఆదేశాలు ఇస్లామీయ విశ్వాసానికి మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇస్లామీయ జీవన వ్యవస్థలో ఆరాధనలకు, నైతిక విలువలకు, వ్యక్తిత్వ వికాసానికి గల లోతైన అవినాభావ సంబంధం ఎంతటి దృఢంగా ఉంటుందో స్పష్టమవుతుంది. ఇస్లామీయ ఆరాధనల అంతరంగం, బాహ్య ఆచరణలు వేర్వేరుగా ఉన్నట్లు బయటకు కనబడిన వాటి లక్ష్యం విషయంలో ఈ రెండు సమ్మిళితమై ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుకకు పరమార్థంగా, కారణంగా ఉన్నాయి. నమాజ్, రోజా, జకాత్, హజ్ తదితర ఇస్లామీయ ఆరాధనలు, ఆదేశాలు
అనుసరణలు, వాటి వాస్తవికతలు అన్నీ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సాధనాలుగా, శుచిశుభ్రతలకు సోపానాలుగా ఉన్నాయి. ఈ ఆరాధనల ద్వారా మానవ జీవితం సమస్త చెడుల నుండి రక్షించబడుతుంది, మహోన్నత శిఖరాలకు చేరుతుంది. ఈ ఆచరణల శుభాల ద్వారా తప్పనిసరిగా అత్యంత సహజంగా పొందే లాభాలను ఇస్లామీయ ఆరాధనలు మనిషికి అందిస్తాయి. ఈ ఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలకు ఇస్లామీయ ధర్మంలో సర్వోత్కృష్ట స్థానం ఉంది. ఈ విషయాన్ని సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియపరిచాడు. యథార్థం ఏమిటంటే, దోషిగా తన ప్రభువు ముందు హాజరయ్యే వాడికి నరకం తప్పదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు. ఆయన సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరై సత్కార్యాలు చేసి ఉన్నవాడు, అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి. నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. ఈ ఆరాధనల వాస్తవికత ద్వారా రుజువు అవుతున్నదేమిటి? ఇస్లామీయ ఆరాధనలు అన్నీ మనిషిలోని మానసిక కల్మషాలను కడిగివేసే సాధనాలు, మనిషి ఆంతర్యాన్ని విశాలవంతం చేసే జ్యోతిశిఖలు, దైవంతో సంబంధం కలుగజేసే సోపానాలు, తోటి మనుషులతో ఉన్న సంబంధాలను సమున్నతం చేసే మెరుగుపరుచుకునే సాధనాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి వ్యక్తిత్వం అన్ని కోణాలలో, అన్ని రంగాలలో సంపూర్ణంగా వికసించటానికి ఉపయోగపడే దివ్య ఔషధాలుగా ఇస్లామీయ ఆరాధనలు ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధి పొందటం క్షేమకరం కాగా, నిర్లక్ష్యం వహించటం వ్యక్తికి, సమాజానికి వినాశకరం తప్ప మరేమీ కాదు. వ్యక్తిత్వ వికాసానికి ఇస్లామీయ ఆరాధనలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనం అర్థం చేసుకున్నాము. కాబట్టి దానిని ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరుద్దానా వానిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.